హలో ఫుడ్ లవర్స్, నా పేరు వినయ్. మీరు చూస్తున్నారు వినయ్స్ కుకింగ్. ప్రపంచంలో అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి అని కోరుకుంటూ ఇవాళ మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ సమ్మర్ స్పెషల్ డ్రింక్ మ్యాంగో లస్సీ అండి. మామిడి పండ్ల సీజన్ వచ్చేసింది కాబట్టి మామిడి పండ్లతో చాలా రెసిపీస్ చేసుకోవచ్చు, అందులో ఇది ఒకటి. ఇంకెందుకు ఆలస్యం, ఈ లస్సీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో 400 గ్రామ్స్ పెరుగు వేసుకుందామండి. పెరుగు వేసుకొని పెరుగు చిలికే కర్రతో దాన్ని బాగా చిలకాలి. పెరుగును మిక్సీలో వేసే పొరపాటు మాత్రం అస్సలు చేయకండి. పెరుగుని మిక్సీలో వేస్తే ఆ వాటర్ కన్సిస్టెన్సీలో అయిపోతుందండి, టేస్ట్ అస్సలు బాగోదు. లస్సీ అనేది ఎప్పుడు క్రీమీ టెక్స్చర్లో ఉండాలి, థిక్గా ఉండాలి. మిక్సీలో వేస్తే మీకు టెక్స్చర్ అంతా టేస్ట్ అంతా పాడైపోతుంది. ఇలా పెరుగుని బాగా మిక్స్ చేశాక ఇందులో 3 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ వేసుకోవాలండి. నాకు లస్సీ ఎక్కువ స్వీట్గా ఉంటే నచ్చదు, అందుకే 3 టేబుల్ స్పూన్స్ వరకు వాడాను. మీకు ఎక్కువ స్వీట్గా కావాలంటే మీరు 4 టేబుల్ స్పూన్స్ వరకు కూడా షుగర్ వేసుకోవచ్చండి. ఇందులో షుగర్ వేసుకున్న తర్వాత అది కలిసిపోయేంత వరకు బాగా కలుపుకోవాలి. మీకు ఒక విషయం తెలుసా, పంజాబ్లో సమ్మర్లో బల్క్ క్వాంటిటీస్లో లస్సీ చేయడానికి కొత్త వాషింగ్ మిషన్స్ వాడతారంట అండి. ఎందుకంటే అది కూడా ఇలాగే ఫ్రంట్ అండ్ బ్యాక్ మోషన్ ఉంటుంది కాబట్టి. ఆ విషయం తెలిసాక నేనైతే షాక్ అయ్యానండి. వాషింగ్ మిషన్స్ ఇలా కూడా వాడవచ్చా అని అప్పుడే తెలిసింది నాకు కూడా. ఇప్పుడు ఇలా షుగర్ అంతా మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులో మనము 1 కప్పు వరకు మామిడి పండు గుజ్జు అంటే మ్యాంగో ప్యూరీని వాడాలండి. మ్యాంగో ప్యూరీ వేసుకుందాం ఇప్పుడు ఇందులో మామిడి పండు వేసుకున్న తర్వాత మళ్ళీ అది మొత్తం అందులో కలిసిపోయేంత వరకు మిక్స్ చేసుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 1 గ్లాస్ వరకు చిల్డ్ వాటర్ పోసుకోవాలండి. పోసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. వాటర్ వేసి కలుపుకున్న తర్వాత లస్సీ కన్సిస్టెన్సీ ఇలా క్రీమీగా ఉండాలి. అప్పుడే దాని రుచి వావ్ అనేలా ఉంటుంది. దట్ ఈస్ ఇట్ ఫ్రెండ్స్, సమ్మర్ స్పెషల్ డ్రింక్ మ్యాంగో లస్సీ రెడీ అయిపోయింది. ఈ లస్సీని ఒక గ్లాస్లో పోసుకొని చిన్నగా కట్ చేసిన మ్యాంగో పీసెస్ ఇంకా బాదాం పీసెస్తో గార్నిష్ చేసి సర్వ్ చేశారంటే 1 గ్లాస్ తాగిన వారు 2వ గ్లాస్ అడగక మానరు. ఓకే ఫుడీస్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ని తప్పకుండా కమెంట్ చేయండి.